ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఇండ్లు నీట మునిగాయి. మనుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జల ప్రళయం సంభవించింది. భారీగా కురిసిన వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధులన్నీ జలమయమైపోయాయి. పోలీస్ రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ముంపు ప్రాంతాల్లో జనాల్ని సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్నారు. మనుగూరు పట్టణ ప్రధాన రహదారిపై పెట్రోల్ బంక్ ఏరియాలో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక ఇంట్లోనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కట్టవాగు, కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పట్టణ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఇండ్లు నీట మునిగాయి. మనుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జల ప్రళయం సంభవించింది. భారీగా కురిసిన వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధులన్నీ జలమయమయ్యాయి. పోలీస్ రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ముంపు ప్రాంతాల్లో జనాల్ని సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్నారు. మనుగూరు పట్టణ ప్రధాన రహదారిపై పెట్రోల్ బంక్ ఏరియాలో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక ఇంట్లోనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కట్టవాగు, కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పట్టణ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాన వరద ముంచెత్తింది. చాలా ఏరియాల్లో ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఖమ్మంలోని కవిరాజ్ నగర్, వరంగల్ క్రాస్ రోడ్లోని శ్రీరామ్ నగర్, రాపర్తి నగర్, కానాపురం, హవేలీ ఏరియా, మాణిక్య నగర్ లో వరద పోటెత్తింది. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైన్ ఎఫెక్ట్ పై మరిన్ని వివరాలు కదీర్ అందిస్తారు. వర్షం ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను. నేను ఏదైతే నిలబడి ఉన్నాను ఈ ప్రదేశంలో, ఇది కవిరాజ్ నగర్లో నిలబడి ఉన్నాను. ఇది దాదాపుగా నా నడుములు మునిగిపోయినాయి. నేను ఇప్పటికే ఇక్కడ కాళ్ళు ఎత్తి నిలబడి ఉన్నాను. దాదాపుగా ఇక్కడ చూడొచ్చు, ఇట్లా విజువల్స్లో ప్రతి చోట కూడా ఇట్లా కార్లు మునిగిపోయి ఉన్నాయి. ఏదైతే బయట పార్కింగ్ కోసం వాళ్ళు పెట్టుకున్నారో ఆ కార్లన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఇక్కడ అనేక రూమ్లలో ఇక్కడ అనేక మంది విద్యార్థులు చదువుకోవడం కోసం ఇక్కడికి ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కాలేజీలు నియర్ బై ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయని చెప్పేసి అనేక మంది ఇక్కడికి చదువుకోవడం కోసం ఇక్కడ రూమ్లలో రెంట్కుంటారు. అదేవిధంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ అన్ని షాపులు నీట మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎక్కడ కరెంట్ లేదు. అయితే ప్రస్తుతం అటు మనం అపార్ట్మెంట్ వైపు చూడొచ్చు. అపార్ట్మెంట్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు సహాయక చర్యలు కావాలి, మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి. ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా వైద్య అవసరం ఉన్నా కానీ ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడికి కాపాడటానికి వెళ్ళిన అనేక మంది ఇక్కడ మసీదులో చిక్కున్నారు. మసీదు ఎత్తుగా ఉంది కాబట్టి ఇక్కడ మసీదులో వాళ్ళు ఇక్కడ మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి. వాళ్ళని కాపాడటం కోసం ఎవరు వెళ్ళలేదు. ఈ వరద అనేది బాగా పోటెత్తా ఉంది. ఎవరు మనిషి నిలబడినా కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అటు ఒక బాలింత అక్కడ ఇరుక్కొని ఉందని చెప్పేసి తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపడుతున్నారు. అటు కుటుంబంలో నుంచి బయటికి రావాలి అని అంటే ఎవరు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మా చిన్నపిల్లల్ని కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు పదే పదే కోరుకుంటున్నారు. దాంతోపాటుగా ఇటు ఎక్కడికక్కడ నిలబడి ప్రజలు తమకు సహాయం చేయాలి అని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి. ఎవరైనా అధికారులు వచ్చి మమ్మల్ని కాపాడతారని చెప్పేసి వెయ్యి కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రతి ఒక్క బిల్డింగ్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రహరీ గోడలు ఉన్నాయో ప్రహరీ గోడలు కూడా మునిగిపోయి వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించింది. దాంతోపాటుగా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కనీసం వాళ్లకు కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళు కూడా లేరు. కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు. ప్రస్తుతం చూడొచ్చు, ఇప్పుడు నేను అడుగు ముందుకు వేస్తే నేను మునిగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి చోట వరద ఈ విధంగానే కొనసాగుతూ ఉంది. దీనికి ఆనుకునే లకారం చెరువు ఉంటుంది. లకారం చెరువులోకి వెళ్లాల్సిన నీళ్లు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు లకారం చెరువులోకి వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరిగింది కాబట్టి ప్రస్తుతానికి కార్లన్నీ కూడా ఆ నీట మునిగిపోయే పరిస్థితి ఇక్కడ ఏర్పడటానికి కారణం ఇక్కడ కేవలం నాలాలను సవ్యంగా ఉంచకపోవడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఎవరు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కనీసం వాళ్ళు కార్లలో అయినా బయటికి వెళ్ళాలి అని అంటే కార్లు కూడా నీట మునిగిపోవడం జరిగింది. కార్లలో నీట మునిగిపోవడం కారణంగా వాళ్లకు కనీసం జర్నీ చేసే పరిస్థితి కూడా లేదు. కొన్ని చోట్ల అయితే బైక్స్ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి. ఇది పక్కన కేవలం ఏదైతే స్ట్రైట్గా నడవాల్సి ఉంటుందో కేవలం అక్కడ వాళ్ళు నడిచే వాళ్ళందరూ స్ట్రైట్గా మాత్రమే నడవాలి. ఎందుకంటే
ఒకవేళ కొద్దిగా అటు ఇటు వెళ్ళినా కానీ వాళ్ళు ఏ కాలువలో వెళ్తారు, ఏ కాలువలో పడి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని వాళ్ళు ఉదయం నుంచి కోరుకుంటున్న పరిస్థితి. వాళ్ళే స్వయంగా సహాయక చర్యలు చేపట్టడం కోసం స్థానికంగా ఉన్న స్కూల్లో వాళ్ళు నివాసం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అనేక మంది ప్రజలు చిన్న చిన్న ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇండ్లన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. ప్రజలు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. కనీసం ఎవరు రాలేదు అని చెప్పేసి పైనుంచి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మేము నాలుగు గంటల నుంచి మేము కనీసం బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరు బయటికి మమ్మల్ని తీసుకెళ్ళటం కోసం రావట్లేదని చెప్పేసి వాళ్ళు పైనుంచి దీనంగా చెబుతున్న పరిస్థితి. కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. తమను బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. అధికారులు ఎవరు స్పందించడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఎక్కడ చిక్కున్న వాళ్ళు అక్కడే చిక్కుకొని ఉన్నారు. నగరంలో ఇలాంటి దుస్థితి ఉన్నా కానీ ఏ అధికారి ఇంకా బయటికి రాలేదు. కేవలం ఇంకా మొత్తం ఖమ్మం మునిగిపోయిన తర్వాత వస్తారా అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చెరువులు అదేవిధంగా కబ్జా చేసి, నాలాలు కబ్జాలు చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టడం కారణంగా అటు వెళ్లాల్సిన నీళ్లన్నీ కూడా వీధుల్లోకి వచ్చి చేరాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ప్రస్తుతానికి ఖమ్మం నగరం మొత్తం కూడా జలమయమై కనిపిస్తూ ఉంది. అటు పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా ప్రతి ఒక్క చోట ఇలాంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఖమ్మం నగరం మొత్తం కూడా జలమయమై ఉంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు అక్కడి నుంచి మోకాళ్ళ లోతులో స్టార్ట్ అయిన వరద ఇప్పుడు నా చెస్ట్ వరకు వచ్చేసింది. కాబట్టి కొంత ముందుకు వెళ్తే మరింతగా మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడే నేను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఖమ్మం నగరంలో వరద బీభత్సానికి ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.